టీఆర్ఎస్ ఆఫీసులో మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నీ నాయకుడు చంద్రబాబు నాయుడు 3 గంటల్లో సీమాంధ్ర ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి వచ్చిన తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఆ రోజున విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోయి, అంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రాజీనామా చేస్తే వచ్చిన తెలంగాణను అలగున గద్దర్లాగా తన్నుకుపోయినప్పుడు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుని మీ మూలంగానే 3 రోజుల్లో వాళ్ళు రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ ఎన్నిక తీసుకుపోతే 3 సంవత్సరాలైనా రాజీనామాలు చేయకుండా చంద్రబాబు పాట తెలుగుదేశం పాట పాడినారు. మీ పేర్లు రాసిపెట్టి చనిపోయారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత ఎన్నిక తీసుకుపోయింది నీవు, నీ చంద్రబాబు, నీ జెండాలు, నీ పార్టీలు, మీ నాయకులు. వాస్తవం అనేది ప్రజలు మర్చిపోలే. మరి కేసీఆర్ తెలంగాణ దిగపోతే చంద్రబాబు నాయుడు ఇంటికి ఎందుకు పంపించారు? ఎందుకు తెలంగాణలో తెలుగుదేశం ఖాళీ అయింది? మీకు తెలియలేదా? ప్రజల అమాయకులా? ఏదో మాట మాట్లాడితే బుద్ధుండి మాట్లాడాల. తెలంగాణ రాకుండా అడ్డుకున్నది మీరు, మీ పార్టీ, మీ నాయకులు. ఇంతమంది ఆత్మహత్యలకు కారణం మీరు, మీ పార్టీ, నువ్వు అందులో ప్రధాన కారకుడు. ఇలా ఆనాడు తెలంగాణ రాకుండా ఆ విధంగా చేసిరి. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలా అడుగడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ నీ సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గానికి 65 సంవత్సరాల నుంచి వలసలు వేల మంది ప్రతి సంవత్సరం కొడంగల్ నుంచి కూడా వలసలు పోతూ ఉన్నారు. ఈ వలసలు ఆపాలని కృష్ణానది నీళ్ళతోటి పాలమూరు లిఫ్టు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తే పాలమూరు లిఫ్టును కట్టొద్దని చంద్రబాబు నాయుడు ఆంధ్ర ముఖ్యమంత్రిగా సిడబ్ల్యూసి లేఖ రాసిండు. మీ యొక్క దేవినేని ఉమా మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ మినిస్టరు అడుగడుగు అడ్డం పడుతూ స్పష్టంగా టీవీలు అందరూ విన్నారు. అంటే నీకు ఓట్లు వేసినటువంటి ప్రజల యొక్క బాగోగుల కంటే, వాళ్ళ పొలాలకు నీళ్లు రావడం కంటే, వాళ్ళ బతుకులు బాగుపడడం కంటే నీ ఆంధ్ర జెండా ఉంటే బాగుంటుందా? ఎట్లా మనిషి వేయాలో నాకు అర్థం కాల. ఒకసారి కడుపుకు అన్నం తినే ముందు ఆలోచన చేయాలనా? అంటే అడ్డగోలుగా అడ్డంగా సంపాదించిన చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తే ఇలా తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆంధ్ర పార్టీ నాయకత్వానికి నీవు జేజేలు పలుకుతూ హుజూరు కొడుతూ వాళ్ళ మోచేతిళ్ళు, చంద్రబాబు నాయుడు మోచేతిళ్ళు తాగే ప్రయత్నం చేస్తూ ఉంటే నిన్నెట్లా భరిస్తూ ఉన్నారు? సాగు తప్పి కన్నులు ఉట్టబోయినట్టుగా ఒకరో ఇద్దరు గెలిచినారు. ప్రజల తెలియకనో అమాయకంగానో. ఇప్పుడు నీ వేషం చూసిన తర్వాత, నీ వ్యవహారం చూసిన తర్వాత నీకు కానీ నీ పార్టీకి కానీ పుట్టగతులు ఉండవు. మాట్లాడితే అబద్ధం. అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో నువ్వు మెట్రో రైలు గురించి అయితే మాట్లాడినావో అసెంబ్లీ సాక్షిగా రుజువైంది నువ్వు ఎంత అబద్ధాలు కోరువు అని చెప్పని. అయినా బుద్ధి రాలే. ఇలా చంద్రబాబు నాయుడు మహాసంకల్ప యాత్ర ఈ మధ్యలో నీతిమంతంగా ఉండాలని చెప్పని, నీతిమంతంగా బతకాలని నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. మరి స్టీవెన్సన్కు డబ్బులు ఇచ్చింది వాస్తవా కాదని కళ్ళారా ప్రజలు చూసిరి. నీ గొంతు వినరి. నా గొంతు కాదని నువ్వు చెప్తలేవు. మా ఎమ్మెల్యే తప్పు చేస్తే నన్నెందుకు మాట్లాడుతూ ఉన్నారో చెప్పని ఆ ఎన్డీటీవీ సర్దేశాయికి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మరి నీ ఎమ్మెల్యే తప్పు చేస్తే నీ ఎమ్మెల్యేని ఎందుకు నువ్వు సస్పెండ్ చేయలే పార్టీకి వెళ్ళి? ఇంత పట్టపగలు 5 కోట్ల రూపాయలు ఒప్పందం చేసి ఇలా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసేట్టు కార్యక్రమం చేస్తే ఎందుకు నువ్వు దానిపైన మళ్ళీ మాట్లాడలేదు? దానికి సమాధానం లేదు. అంటే అస్సలు దానికి సమాధానం లేదు. అంటే నువ్వు చిన్నపిల్లగాడివా? నోట్లో ఏలు పెడితే కొరకవా? ఇన్ని లఫూటు మాటలు మాట్లాడుకుంటూ, ఇన్ని లంగవేషాలు వేసుకుంటూ, అంటే కేసీఆర్ చెప్తే నీకు తీసుకుపోయి ఇచ్చినావా స్టీవెన్సన్కు 50 లక్షల రూపాయలు? నువ్వు మాట్లాడింది నీవు కాదా? అంటే ఇంత స్పష్టంగా పట్టపగలు దొంగతనం బయటపడ్డ తర్వాత కూడా ఇంకా బుకాయిస్తూ నన్ను బలవంతంగా ఇరికిచ్చినంటే నీవు అమాయకుడవా?
ఇంత దుర్మార్గంగా మాట్లాడుకుంటూ ఇలా బెయిల్ వస్తే ఏదో గొప్పతనం ఏదో ఘనకార్యం సాధించినట్టుగా, మనిషి అయితే తప్పు చేస్తే తల వంచుకుంటారు. కనీసం ఎక్కడైనా ఒక రవ్వంతైనా ఇంగిత జ్ఞానం ఉంటే, మానవత్వం ఉంటే, చేసిన తప్పుకు పశ్చాత్తాపడకుండా ఇంకా బజార్లంబడి ఊరేక్కుంటూ షరతులకు భిన్నంగా ప్రవర్తించుకుంటూ మీ నాయకుడు ఆడమన్నట్టు ఆడుతూ ఉన్నావు, ఎగరమన్నట్టు ఎగురుతూ ఉన్నావు, గంతులు వేస్తూ ఉన్నావు, బరి తెగించి బతుకుతూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నాను, మొన్న ఆ స్టీవెన్సన్ సందర్భంలో అరెస్ట్ చేసినప్పుడు మీసాలు దువ్వి తొడలు కొట్టే కార్యక్రమం చేసినావు, పౌరుషాన్ని చూసినావు. ఎక్కడ చచ్చింది నీ పౌరుషం? వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఊరేసుకున్నప్పుడు, పెట్రోల్ పోసుకున్నప్పుడు, పరిగెత్తే రైలుకు అడ్డంగా తిరిగినప్పుడు ఎందుకో పౌరుషం రాలే? తెలంగాణ బిడ్డలు దస్తా ఉంటే ఇలా ఆంధ్ర నాయకుడు ఆడమంటే ఆడుతూ ఉన్నావు, ఎగరమంటే ఎగురుతూ ఉన్నావు. ఈ పౌరుషం ఎక్కడ పోయింది? పౌరుషం ఉంటే, నిజాయితీ ఉంటే, మానవత్వం ఉంటే నిజంగానే ఆనాడు సీమాంధ్ర ఎమ్మెల్యేలు 3 రోజులు రాజీనామా చేస్తే పౌరుషం, రోషం, ఇజ్జత్, లజ్జా, సిగ్గు, శరం అనేది ఉంటే, అవి ఉంటే ఆ రోజు చేస్తాడు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు విరోధిస్తున్నావు? ఎందుకు మిసలుతున్నావు? అంటే నీకు కోట్లు కావాలి, డబ్బులు కావాలి, పదవులు కావాలి, అధికారం కావాలి. వ్యామోహం. తెలివి అనేది నీ ఒక్కని సొత్తు కాదు. నీవు మాడింది, నీవు ఆడింది, పాడింది చూపించే వాళ్ళు ఉండొచ్చు, ప్రజలకు ఆ అవకాశం లేకపోవచ్చు. ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు ఏడ గుద్దాలో ఆడ గుద్దుతారు. మిగిలిన ఆడాడ ఎక్కడికైతే ఒక్కొక్కటి అక్కడ ఒకటి మిగిలిపోయింది, 1, 2, 3 వాటిని కూడా ఊడబిక్కే కార్యక్రమం చేస్తారు. నీవు కేసీఆర్ను గద్దె దింపుతావా? మీ నాయకుడిని గద్దె దింపి తెలంగాణలో నీ అడ్రస్ లేకుండా చేసిండు కేసీఆర్, బక్కపేగులైన. ఇలా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు భారతదేశంలోనే అత్యుత్తమంగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే కేసీఆర్ అని చెప్పని నేను చెప్పడం కాదు, జయప్రకాష్ నారాయణ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రధానమంత్రి చాలా అంశాలు కితాబు ఇస్తా ఉన్నాడు. నీకు, నీ పార్టీకి, నీ నాయకునికి, మా నాయకునికి నక్కకు నాగలోకు అనుకున్నంత పేరు ఉంది. ఇలా ఒకటే, నిజాయితీ పరిపాలన ఉండాల. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినవా చంద్రబాబు నాయుడు? 5 కోట్ల రూపాయలు స్టీవెన్సన్కి ఇచ్చేది. 95లో నీవు ఇచ్చిన అఫిడవిట్లో నీ యొక్క ఆదాయము 30 లక్షలు 40 లక్షలు ఇచ్చినావు. ఇలా 100 కోట్ల, 100,000 కోట్ల ఆస్తులు, 100 కోట్ల రూపాయల అవినీతిమయంగా సంపాదించాలి. తెలంగాణను ఏ విధంగా భ్రష్టు పట్టించాలా, తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్ట ప్రయత్నిస్తున్నావు. నీ ఆటలు తెలంగాణలో సాగవు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పల్లెన కూడా ఆంధ్ర జెండాల్ని, ఆంధ్ర పార్టీని ఊడబిక్కి పెడతారు. మీరు ఇట్లే కనుక ఇంకా చేసుకుంటూ పోతే మీకు తగిన శాస్తి చేసే కార్యక్రమం చేస్తారు. ఇప్పటికైనా సిగ్గు బుద్ధి తెచ్చుకొని, ఎక్కడనో కాదు నీ కొడంగల్లోనే తిన్నింటి వాసాలు లెక్కబెట్టినగా తినేదేమో తెలంగాణ సొత్తు, పాడేదేమో చంద్రబాబు పాట. ఇలా సందర్భం వచ్చింది కాబట్టి, మీ పాపం పండింది కాబట్టి ఇలా బట్టబయలు ఇన్నాళ్ళు లోపల చేస్తుండే కుట్రలు బట్టబయలు బయటపడ్డాయి. పిచ్చి పిల్లల కనీసం ఒక సంస్కారం, సభ్యత, సంస్కారం ఉండాలి. ఇవో ఆవేశంగా మాట్లాడితేనో, మీసాలు దూతేనో, తొడలు కొడితేనో, బూతులు మాట్లాడితేనో మీ జీవితాలు కూడా అదే స్థాయి, బూతుల స్థాయి ఉంటుంది తప్ప ఇప్పుడైతే పైకి ఊడి కింద పడ్డవో ఇక ఆ స్థాయి కూడా ఉండదు. ఇప్పటికైనా పాలమూరు పేద జిల్లా కావచ్చు, వలస జిల్లా కావచ్చు, కానీ కొంత నిజాయితీ, ప్రేమ, ఒక మర్యాద, మంచి ఉండేటువంటి సంస్కారవంతమైనటువంటి మా జిల్లాకు అపకీర్తి తెస్తా ఉన్నాను. ఇప్పటికైనా తీరు మార్చుకో. మీడియా సోదరులకు నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ ఏదైతే ఉందో
తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కలిసి పోరాడి సాధించుకున్న తెలంగాణను రాష్ట్ర ఏర్పాటు కొరకు జరుగుతున్న ఉద్యమ సందర్భంలో అడుగడుగున అడ్డం పడ్డ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తెలంగాణ ప్రజలు సుఖంగా కేసీఆర్ గారి పరిపాలనలో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అడుగులు వేస్తున్న సందర్భంలో మరి తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టే విధంగా మరి తెలంగాణ ఎమ్మెల్యేలను కొని మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి పూనుకున్న చంద్రబాబు నాయుడు మరి దానికి సహకరించిన రేవంత్ రెడ్డి మరి ఈ సందర్భంలో ఇదొక తెలంగాణ వ్యతిరేక విధానంగా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి బెయిల్ వచ్చినంత మాత్రాన నువ్వు చేసింది కరెక్ట్ అని ఒప్పుకున్నట్టు కాదు. మరి తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. పట్టపగలు బహిరంగంగా దొరికిన తర్వాత కూడా మరి ఈ రకంగా మాట్లాడడం అనేది నిజంగా దురదృష్టకరం. మరి తెలంగాణలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆయన నోటి ద్వారా ఒప్పుకుంటా ఉన్నారు 30 సంవత్సరాలైనా పోరాడతా కేసీఆర్ గారి మీద. ఇది నిజమే. ఇది 30 సంవత్సరాల వరకు కూడా కేసీఆరే ఉంటారు తెలంగాణలో. అది రేవంత్ రెడ్డి ఒప్పుకుంటా ఉన్నాడు. మరి 30 సంవత్సరాలు మరి బంగారు తెలంగాణ నిర్మాణం కొరకు కేసీఆర్ గారి కార్యక్రమాలు చూస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. మరి ఆయన పోరాటం ఎవరి మీద ఎందుకు కొరకు ఎవరి కొరకు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కరప్షన్ లీగలైజ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.